అంటే 10 ఏళ్ళు పట్టింది. కానీ నా చదువురాని ఈ దేశంలో నా కూరగాయలు అమ్ముకునే తల్లి, నా కంకులు అమ్ముకునే తల్లి, నా జామకాయలు అమ్ముకునే తల్లి కూడా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి ఇవాళ దాన్ని ఏమనుకుంటే ఎందుకంటే దాన్ని ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి దేశం మన దేశం. ఇంతెందుకు ఇప్పుడు మీరు ఎక్కడైనా పోండి, ఏ ఊరికైనా ఒక గుడి కావాలని కోరుకుంటారు. ఇవాళ ఈ డబుల్ బెడ్రూమ్ లేదు నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో ఒక గుడి అయితే కోరుకుంటారు మీరు. అంటే ఊరు పొందించిన కాడ, కాలనీ పొందించిన కాడ ఒక గుడి పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం గుడి అంటే మనకు అంతిమంగా కష్టం వస్తే భారం వేసేది భగవంతుడి పైన. ప్రతి మనిషి ఎక్కడైనా చూడండి మీరు, మనిషి తన విశ్వాసం అంతిమంగా నీకు నమ్మకాన్ని ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది, మళ్ళీ ఎక్కడన్నా చచ్చిపోదామని చెప్పి బాధేసినప్పుడు మళ్ళీ ఆ కుటుంబం గుర్తొచ్చి మళ్ళీ భక్తి గుర్తుకొచ్చి బతికేది ఆ గుడి. మీరు ఆ గుడి లేకపోతే ఈ కాలనీ బరకతుంది అంటారు, ఆ గుడి లేకపోతే ఊర్లో బరకతుంది అంటారు. అట్లనే దేశానికి కూడా గుళ్ళు ఉంటాయి. మీకు ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్న దేశం భారతదేశం. ఒకప్పుడు మీరు చూడండి, మీరు మహాభారతాన్ని చూస్తారు ఎప్పుడన్నా, మహాభారత యుద్ధంలో ఎట్లుంటే చూసినా మీరు, ఈ బాణం ఎత్తాడు, ఆ బాణం ఎత్తాడు, అవి రెండు అంటే ఆనాడే 1000 సంవత్సరాల క్రితం నాడే ఇవాళ ఇప్పుడు చెప్తున్నటువంటి స్టార్ వార్స్, ఇప్పుడు చెప్తున్నంత గొప్ప సంస్కృతి. ప్రపంచానికి ప్రాచీన సంస్కృతిని అందించిన దేశం భారతదేశం. మనకు 2 ఇతిహాసాలు ఉంటాయి. ఒకటి మహాభారత ఇతిహాసం ఉంటుంది, అర్జునుడు ధర్మం అంటే ఏంది, కృష్ణుని ఏం బోధిస్తాడు, మనుషులకు ఏం సందేశం ఇస్తాడు, అదొక ఇతిహాసం. ఇవాళ రామాయణ ఇతిహాసం ఉంటుంది, తండ్రి మాట జవదాటకుండా 13 ఏళ్ళు ఎట్లా వనవాసం చేస్తాడు, మనం ఏడుస్తూ ఉంటాం, సీతమ్మ ఎట్లా పోయింది, లక్ష్మణ్ ఎట్లా పోయిందని. అట్లాంటి 2 ఇతిహాసాలు ఈ దేశానికి మూలం. నీవెట్లయితే నీ గుడి లేకపోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావో, ఈ దేశానికి రామాయణ ఇతిహాసం మహాభారత ఇతిహాసానికి పుట్టినిల్లు, రామునికి పుట్టినిల్లు అయోధ్య. అయోధ్యలో ఈ దేశ ప్రజలు గొప్ప ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆ గుడికి పోయినప్పుడల్లా అవన్నీ గుర్తు రావాలని. అట్లాంటిది పరాయి పాలకులు వచ్చి దాన్ని ధ్వంసం చేసింది. మొట్టమొదటి పరాయిలు వచ్చి దాడి చేస్తే ఏం చేస్తుంది తెలుసా, రాజకుటుంబాలు కథమైపోతాయి. రాజు లొంగిపోతే కళ్ళు పీకేసిండ్రు, రాజు లొంగిపోతే ఉరి తీసిండ్రు అని చెప్పి మాట్లాడుతూ చూసినా, అట్లా రాజకుటుంబాలను విధ్వంసం చేస్తారు, మహిళల్ని చేరుస్తారు, మహిళలను తీసుకుపోతారు. చివరికి మన ఆనవాళ్ళు లేకుండా మన గుళ్ళను, మన సంస్కృతి కూడా నాశనం చేస్తారు. అట్లా విధ్వంసం చేయబడ్డది రామాలయం. 500 ఏళ్ల క్రితం పోయితే ఎవడైనా పట్టించుకున్నాడా? రాజీవ్ గాంధీ గారు పోయి నిజమే ఇక్కడ అయోధ్య, ఈ అయోధ్యలో రామ మందిరం ఉండే అని చెప్పి శిలాన్యాసం చేసిన తప్ప గుడి కట్టలేదు. గుర్తుపెట్టుకోండి, శిలాన్యాసం చేసిన, భూమి పూజ చేసిన కానీ గుడి కట్టలేదు. ధైర్యం సరిపోలే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో నా దేశానికి అరిష్టం కావద్దని, నా దేశం సుభిక్షంగా ఉండాలని రామాయణాన్ని కట్టించి ప్రతి ఇంటికి మీకు అక్షింతలు పంపించింది. అలా ప్రతి గల్లీలో జై శ్రీరామ్ నినాదాలతో మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నది మన దేశం.